నవరత్నం హోదా పొందాలంటే ఇక్కడ మహారత్నానికి నవరత్నానికి తేడా ఉంది. నవరత్నం హోదా పొందాలంటే మినీరత్నం హోదా పొంది ఉండాలి. మహారత్నం హోదా పొందాలంటే నవరత్నం హోదా పొంది ఉండాలి. చూడండి డిఫరెన్స్. ఇప్పుడు ఒకటి, మహారత్నం హోదా పొందటానికి కావలసిన అర్హతలు: నెంబర్ 1 నవరత్నం హోదా పొంది ఉండాలి. నెంబర్ 2 ప్రతి సంవత్సరం దాని టర్న్ ఓవర్ 25,000 కోట్లు దాటి ఉండాలి. పన్నులు ట్యాక్సెస్ పోగా 3 సంవత్సరాల్లో వరుసగా దాని నికర లాభాలు 5,000 కోట్లు ఉండాలి. ప్రతి సంవత్సరం టర్న్ ఓవర్ 25,000 కోట్లు ఉండాలి. ప్లస్ నవరత్నం హోదా పొంది ఉండాలి. సెబీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇంకా అంతర్జాతీయ స్థాయిని పొంది ఉండాలి. వరల్డ్ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. అంతర్జాతీయ ఉనికిని పోలి ఉంటే వాటికి మహారత్నం హోదా ఇస్తారు. ఏ కంపెనీలైతే మహారత్నం హోదాను పొందుతాయో, మహారత్నం హోదా పొందే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సొంతగా ఇక్కడ 5,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు.